నమస్తే అండి, నా పేరు ఆనంద్ కుమార్, డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి నుంచి. మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. దాంట్లో ఏంటంటే ఒక అతను భగత్ సింగ్ నగర్లో ఉంటాడు. ఆయన ఏంటంటే ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఒక 4 years 5 years బ్యాక్. ఆ ఇల్లు కొనుక్కున్న తర్వాత దానికి ట్యాక్స్ అసెస్మెంట్ కోసం అని చెప్పేసి ఆయన ఇంట్లో ట్యాక్స్ అసెస్మెంట్ చేయించుకుందామని అనుకున్న టైంలో ఇక్కడ వహీద్ అని ఒక ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్గా ఉన్నాడు ట్యాక్స్ ఇన్స్పెక్టర్. ఆయన ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఆయనకి. ఇట్లా దాదాపు 2,70,000 రూపాయలు ఇట్లా కట్టాలి అది అని చెప్పేసి నోటీస్ ఇస్తే, అంత ఎక్కువగా ఉంది ట్యాక్స్, అంత కాదు కదా ఇది అంటే. సో ఇట్లా మినిమల్ హైక్ చేయడానికి తర్వాత ఈయన ఒకటి ఆల్రెడీ కొన్నాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి, పాత ఓనర్ దగ్గర నుంచి. ఆ ఓనర్ పేరు కూడా ప్రాపర్టీ ట్యాక్స్లో ఈయన పేరు రిఫ్లెక్ట్ కాకుండా ఓనర్ పేరు రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి అది కూడా చేంజ్ చేయడానికని ఈ రెండింటికి కలిపి దాదాపు 1 lakh రూపీస్ ఇనిషియల్గా డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత అడిగితే 90,000 డిమాండ్ చేయడం జరిగింది. ఈ 90,000లో ఆయన ఇనిషియల్ స్టేజ్లోనే ఒక 10,000 రూపాయలు తీసుకున్నాయంట. తీసుకున్న తర్వాత మా దగ్గర ఇంకా కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత దాదాపు ఒక 80,000 రూపాయలు బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో అడిగితే రిక్వెస్ట్ చేసి 75,000 రూపీస్కి రెడ్యూస్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అతను కంప్లైంట్ చేయడం జరిగింది. అది మేము రిజిస్టర్ చేసుకున్నాం కేసు. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కేసులో భాగంగా ఈరోజు విచారణ చేస్తున్నామండి. సరే, ఇప్పుడు రెడ్-హ్యాండెడ్గా దొరికిందా అతను? ఏం చేస్తాడు, ఉన్నతాధికారుల ప్రమేయం ఏమైనా ఉన్నట్లు గుర్తించారు? అది ఇంకా ఎంక్వైరీ జరుగుతుందండి. ఇప్పుడు వహీద్ అనే అతను ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తాడు. ఇంతకుముందు గాజుల రామారం సర్కిల్లో ఉండే అది, ఇప్పుడు అట్ ప్రజెంట్ చింతల్ సర్కిల్లోకి వచ్చింది. సో ఈరోజు ఇక్కడ ఉండడం తెలిస్తే ఇక్కడికి వచ్చేసి ఆయనని విచారణ చేయడం జరుగుతాం. సరే, అంటే వీళ్ళ డబ్బులు తీసుకుంటున్నా సార్ ఇవాళ డబ్బులు అట్లాంటిది ఏమీ ఇంకా లేదండి. జస్ట్ విచారణలో భాగంగా ఈరోజు అంటే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా. అక్కడ ఇంతకుముందు ఆయన డిమాండ్ చేసినప్పుడు గాజుల రామారాం సర్కిల్లో ఉండే, దాని తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు చింతల్ సర్కిల్లోకి మారిన తర్వాత అతని యొక్క ప్లేస్లో ఇంకో వేరే ఆఫీసర్ కూడా చూస్తున్నాడంట. దానివల్ల అతను ఈ కంప్లైంట్కి టచ్లో లేకుండా చాలా రోజులు అయింది. ప్లస్ కంప్లైంట్ దగ్గర కూడా అంత డబ్బులు లేవు, నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను, 80,000 సర్దలేని పరిస్థితిలో ఉంటాను అన్నాడు. కాబట్టి మేము భాగంగా విచారణ చేస్తూ ఇప్పుడు ఈరోజు ఇతన్ని విచారణ చేస్తాం.